హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష 21. ఏంటి మళ్ళీ ఫ్యామిలీతో ఎటో తిరుగుతుంది అనుకుంటున్నారా? ఎటు తిరగట్లేదండి. ఎటు వెళ్ళక తిరగక చాలా రోజులైతే అవుతుంది. ఇక మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామో మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చాలా ఫన్నీగా ఉంటుంది. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే మా హస్బెండ్ కి లీవ్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. సో ఆ రోజు అయితే మార్నింగ్ మా హస్బెండ్ కి అయితే లీవ్ ఇచ్చేసారు. ఇక వెంటనే లేట్ చేయకుండా ఫ్రెష్ అప్ అయి వరంగల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక ఉప్పల్లో క్యాబ్ ఎక్కినప్పటి నుండి మా హస్బెండ్ కి అయితే ఆకలి దంచేస్తుందంట. ఇక రాగానే లంచ్ అయితే చేస్తున్నాడు. బావలు వస్తే బావలని బామ్మర్ది ఎత్తుకోవాల్సింది పోయి ఇక తాత మనవాళ్ళు ఇద్దరిని అయితే ఎత్తుకున్నాడు. బావ బామ్మర్దులు ఇద్దరిని. మా యశుగాడికి అయితే లక్కీగాడు అంటే చాలా ఇష్టం. ఫోన్లు చేసుకొని మరి ఇద్దరు మాట్లాడుకుంటారు. మా పెద్దల్లుడు ఇంకా మా చిన్నోడు మాత్రం అలా కాదు. ఎవరున్నా లేకున్నా వాళ్ళ ఆటలు వాళ్ళే ఆడుకుంటారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు మా నానమ్మ ఇంకా మా తాతయ్య. మా నానమ్మకి ఇంకా తాతయ్యకి ఒక రోజే ఇద్దరికి బియ్యం ఇచ్చేస్తారు. లక్కీగా నేను అదే రోజు రావాల్సి వచ్చింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా మా హస్బెండ్ కి ఆ రోజు లీవ్ ఇవ్వడం వల్ల వెంటనే బయలుదేరైతే వచ్చాము. చిన్నప్పుడైతే మా తాతయ్య నానమ్మ మాసికం రోజు అయితే చాలా సంతోషంగా ఫ్యామిలీ అంతా జరుపుకునే వాళ్ళం. ఆ రోజు వచ్చిందంటే నేనైతే మార్నింగ్ లేచి ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసి మంచిగా ముగ్గులు వేసుకొని అన్ని పనులు చేసేదాన్ని. మా మమ్మీకి అయితే చాలా హెల్ప్ చేసేదాన్ని. పూజలో మా డాడీకి, కిచెన్ లో మా మమ్మీకి. ఇక నా పెళ్లి 5 years తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం కదా రావటం. నాకైతే కొత్తగా అనిపించింది. ఇక ఇప్పుడైతే మా తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలే కదా. మా ఇద్దరు పిల్లలు, మా చిన్నల్లుడు ఇంకా మా పెద్దల్లుడు అయితే రాలేదు. ఇక నా పెళ్లి కాక ముందు అయితే చాలా హడావుడిగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ ప్రెసెంట్ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతున్నారు. బ్లడ్ రిలేషన్షిప్ కంటే మనీతో రిలేషన్షిప్ ఎక్కువగా ఉంటుంది. మా విషయానికి వస్తే మనీతో మనుషులను కొనేంత మనీ అయితే మా దగ్గర లేదు. ఒకప్పుడు మా డాడీ మా తాతయ్య మాసకం వస్తుందంటే అప్పు చేసి మరీ వాళ్ళ తోబుట్టులను పిలుచుకొని పెట్టుకునేవాడు. దాంట్లో పెట్టుకుని సంతోషంగా అయితే చూసుకునేవాడు. కానీ మనం మనుషులం కదా, అవేవి మనకు గుర్తుండవు. కనీసం కుక్కలో పుట్టుంటైనా మనకు విశ్వాసమైనా ఉండేదేమో. ఇవన్నీ పక్కన పెట్టేస్తే పైన మా తాతయ్య నాన్నమ్మ అయితే అన్ని చూస్తుంటారు కదా, ఇక వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది కదా. ఇలా మా ఇంట్లో సింపుల్ గా మా తాతయ్య నాన్నమ్మకు బియ్యం ఇచ్చుకుని అందరం అయితే మొక్కుతున్నాము. నిజంగా మా నాన్నమ్మ తాతయ్య బతుకుంటే మన వాళ్ళందరినీ చూసుకుని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారేమో. ఇక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలతో అయితే ఫస్ట్ టైం మా తాతయ్యని మొక్కుకున్న సందర్భం అయితే వచ్చింది. ఇక మా చిన్నోడైతే అక్కడ నుండి అసలు లేవట్లేదు. ఎప్పుడెప్పుడు అవన్నీ తీసేద్దామా అని చెప్పేసి అక్కడ కూర్చుంటాడు. అంత అయిపోయిన తర్వాత మా నాన్నమ్మకి తాతయ్యకి పెట్టింది అయితే నైవేద్యంగా అందరం అయితే తినేసాము. ఇక మా హస్బెండ్ బర్త్డే అయితే June 3rd కి. ఇక మేమైతే 4th కి వచ్చాం కదా. ఇక మా తరుణ్ అయితే మాకు తెలియకుండా కేక్ అయితే తీసుకొని వచ్చాడు. ఇక మా తాతయ్య నాన్నమ్మ బ్లెస్సింగ్ తో మా హస్బెండ్ అయితే కేక్ కటింగ్ అయితే చేశాడు. నిజానికి మా హస్బెండ్ బర్త్డే రోజు కేక్ కటింగ్ కూడా చేయించలేదు. ఎందుకంటే ఆ రోజు కొంచెం మూడ్ ఆఫ్ గా ఉండే. హస్బెండ్ బర్త్డే అంటే ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్ని అవ్వవు కదా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. అన్నయ్య. Happy birthday to you. Happy birthday to you. అయ్యో. To you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday అన్నయ్య. ఇక ఇలా మా చిన్నన్నయ్య ఇచ్చిన కేక్ సర్ప్రైజ్ ను మా హస్బెండ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక నేనెందుకు కేక్ కటింగ్ చేయించలేదంటే ఆ రోజు ఒక ఇష్యూతో మూడ్ ఆఫ్ గా ఉండే. అందులోను కేక్ కటింగ్ చేయించిన తర్వాత ఎవరు కూడా తినలేం కదా. ఇక నేనే స్వీట్స్ తినడం మానేశాను. మానేయడం అంటే మానేయడం కాదు, తగ్గించాను. ఇక పిల్లల విషయానికి వస్తే కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత వాళ్ళు చూసారంటే ఇక ఇచ్చేదాకా అస్సలు వదిలిపెట్టారు. ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇక కేక్ అయితే వద్దని చెప్పేసి మా హస్బెండ్ కి యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే కొనిచ్చాను. ప్రతి బర్త్డే కి మా హస్బెండ్ కి యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే కొనిస్తుంటాను. ఈసారి కూడా మా హస్బెండ్ కి 2 dresses ఇంకా షూస్ అయితే కొనిచ్చాను. మా హస్బెండ్ కి ఉండే డ్రెస్సెస్ లో 70% నేను గిఫ్ట్ చేసిన డ్రెస్సెస్ ఉంటాయి. లాస్ట్ టైం బర్త్డే కి అయితే సిల్వర్ బ్రాస్లెట్ అయితే చేయించాను. ఎందుకంటే గోల్డ్ పెట్టేంత బడ్జెట్ అయితే నా దగ్గర లేదు. అందరిలా జాబ్ చేస్తుంటే గోల్డ్ కూడా పెట్టేదాన్నేమో. అయినా గోల్డ్ కు గోల్డ్ ఎందుకులే అని చెప్పేసి పెట్టలేదు. ఇక ఇలా ఒకరికొకరు తినిపించుకున్నాము. ఇక లాస్ట్ గా మా వదినకైతే కేక్ కూడా పూసాను. ఇక మా తరుణత పిల్లలందరూ కేక్ అయితే ఇస్తున్నాడు. ఎలా చూస్తున్నారో చూడండి కేక్ కోసం. ఇక నేను వరంగల్ కి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. నా బెస్ట్ మ్యారేజ్ ఉండే ఈ రోజు. తన మ్యారేజ్ కోసమే నేను హైదరాబాద్ నుండి వరంగల్ కి అయితే వచ్చాను. ఇక మ్యారేజ్ అంటే అందరికి తెలిసిందే కదా. మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత ఫొటోస్ దిగడానికి అయితే పెద్ద క్యూ లైనే ఉంటుంది. ఇక నాక ఆ లైన్ లో నిల్చోవాలంటే చాలా చిరాకు. సరే దిగకపోతే మన నష్టమా అనుకుంటే నష్టమే. ఎందుకంటే అది నా బెస్ట్ ఫ్రెండ్ కదా. నేను తన మ్యారేజ్ కి వచ్చినట్టు తన ఆల్బమ్ లో ఉండాలంటే ఫోటో దిగాల్సిందే. అందుకే లైన్ కాసేపు పక్కన పెట్టేసి ఇక మేమైతే స్టేజ్ ఎక్కేసాము. అదేంటో మూవీలో చూపిస్తారు కదా, లవ్ అంటే పడని వాళ్ళు లవ్ లో పడిపోతారని. మా ఫ్రెండ్ కూడా అదే కేటగిరీ. దానికి కూడా లవ్ అంటే అస్సలు
అసలు పడేది కాదు. లవ్ చేసుకున్న వాళ్ళు కనిపిస్తే డిస్కరేజ్ చేసేది, వీలైతే దగ్గరుండి మరి బ్రేకప్ చేయించేది. అలాంటిది ఫైనల్ గా లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటుంది. నాకైతే పెద్ద షాకింగ్ న్యూస్ ఇది. అది నాకు చెప్పి కూడా 3-4 ఇయర్స్ అవుతుంది. ఇక ఫైనల్ గా మ్యారేజ్ అయితే చేసుకున్నారు. అదేంటో నా బెస్టీస్ అందరూ మా హస్బెండ్ కి ఫ్రెండ్స్ అయిపోతున్నారు. మా ఫ్రెండ్స్ అందరు కూడా నాకు సపోర్ట్ చేయడం కంటే వాళ్ళ అన్నయ్యకే ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ అందరం ఎందుకు నవ్వుతున్నామంటే నేను గిఫ్ట్ ప్యాకింగ్ చేయించలేదు, ఎందుకంటే నేను వస్తానో రానో నాకే తెలియదు కదా. ఒకవేళ రాకపోయినా మమ్మీతో గిఫ్ట్ పంపిద్దామని చెప్పేసి మా క్లాస్మేట్ కి అయితే స్టూడియో ఉంది, ఇక తననే ఒక ఫోటో ఫ్రేమ్ చేయమని అయితే చెప్పాను. లాస్ట్ మినిట్ వరకు హ్యాండ్ ఇస్తాడేమో అనుకున్నాను, ఎందుకంటే పెళ్లిల సీజన్ కదా. కానీ హ్యాండ్ ఇవ్వకుండా తీసుకొని వచ్చాడు. కానీ నేను ఇంకా పెళ్లికి రాలేదు. ఇక సరే మన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళు అన్నాను. కానీ చీర వచ్చి చూసిన తర్వాత ప్యాకింగ్ చేసుకొని తీసుకురాలేదు. ఇక ఫైనల్ గా పెళ్లి కొడుకు కూడా వచ్చేసాడు. ఇక వచ్చిన తర్వాత అందరం కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంతకీ వీళ్ళ పేరు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు నా స్కూల్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్తున్నారు. మీరు కూడా వాళ్ళకి హాయ్ చెప్పేసేయండి. ఇప్పుడున్న ఫ్రెండ్స్ ఏమో స్కూల్ ఫ్రెండ్స్, పెళ్లి కూతురేమో నా ఇంటర్ ఫ్రెండ్. మరి వాళ్ళకి ఎలా ఫ్రెండ్షిప్ కుదిరిందో తెలుసా? ఇక నా ఎంగేజ్మెంట్ కి నా 10th ఫ్రెండ్స్ తో పాటు నా ఇంటర్ ఫ్రెండ్స్ ఇంకా డిగ్రీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇక నా ఎంగేజ్మెంట్ కి వీళ్ళందరూ కలిసారు కదా, ఇక అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళ ఫ్రెండ్షిప్. ఇక అలా ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. ఇక నెక్స్ట్ అయితే మేము చిన్న షాపింగ్ అయితే చేసాము. ఎందుకు చేశానో ఏం చేశానో లాస్ట్ కి చెప్తాను. ఇక ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా వాళ్ళకి హాయ్ చెప్పేసేయండి. చాలా ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర ఉన్నామంటే ఇక హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. ఇక మా ఫ్రెండ్స్ లో కొంతమంది ఇంకా రెడీ అవుతున్నారు. ఇంతకి మా ఫ్రెండ్స్ ఎందుకంతలా రెడీ అవుతున్నారు, అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు మీకు తెలుసుకోవాలని ఉంటే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక అందరిని తొందరగా రమ్మని చెప్పి లాస్ట్ కి నేనే లేట్ చేశాను. ఇక ఇంట్లో ఫ్రెండ్స్ అందరితో ఇల్లైతే నిండిపోయింది. ఇక నాకు రెడీ అవుదామన్న స్పేస్ లేకుండా పోయింది. ఇక ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఏమో ఫంక్షన్ హాల్లో వెయిట్ చేస్తున్నారు. ఇక కొంతమంది అక్కడ ఇంకొంతమంది ఇక్కడ, ఎందుకులే అని చెప్పేసి ఇక మా ఫ్రెండ్స్ ని కూడా ఫంక్షన్ హాల్ కి అయితే వెళ్ళమని చెప్పాను. ఇక వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇక నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లల్ని అయితే రెడీ చేసుకొని ఇక మేము కూడా బయలుదేరాము. ఇక మేమందరం ఫంక్షన్ హాల్ కి ఎందుకు వచ్చామంటే మా క్లాస్మేట్ పెళ్లి అయితే ఉంది. ఇక వచ్చి రాగానే మా గ్యాంగ్ తో నేను కూడా కలిసిపోయాను. పెళ్లికి అయితే వచ్చాను కానీ మ్యారేజ్ క్లిప్ అయితే చిన్న వీడియో కూడా తీయలేదు. ఇక పెళ్లినంత పక్కన పెట్టేసి చాలా ఇయర్స్ తర్వాత మేమందరం కలిసామని చెప్పి చాలా ముచ్చట్లు పెట్టుకున్నాము. అసలు ఒక్కరి ఫోన్ కూడా ఖాళీ లేదు, అందరి ఫోన్ లో కూడా ఫొటోస్ వీడియోస్ తో నిండిపోయాయి. స్కూల్ డేస్ లో అయితే ఎవరికి వాళ్ళం గ్యాంగ్స్ అయితే మెయింటైన్ చేసేవాళ్ళం, కానీ పెళ్ళైన తర్వాత అందరం ఒకే గ్యాంగ్ అయిపోయాము. స్కూల్ డేస్ అంటేనే అసలు మర్చిపోని జ్ఞాపకాలు ఉంటాయి. అసలు ప్రతి ఒక్కరి లైఫ్ లో స్కూల్ డేస్ అంటే చాలా మెమరీస్ ఉంటాయి. మా చిన్నప్పుడైతే మా టీచర్స్ అయినా సార్స్ అయినా మీరు పెద్దయ్యాక ఏమవుతారంటే కలెక్టర్ అవుతాం, టీచర్ అవుతాం, లాయర్ అవుతాం, డాక్టర్ అవుతాం, పోలీస్ అవుతాం చాలా చెప్పేవాళ్ళం. కానీ ఫైనల్ గా అందరం ఒక ఇంటికి హౌస్ వైఫ్స్ అయ్యాము. అన్ని తలుచుకుంటే చాలా నవ్వొస్తుంది. ఇక ఇన్ని కబుర్లు చెప్పుకున్న తర్వాత ఆకలి అవ్వకుండా ఉంటుందా? ఇక అందరికి ఆకలి అవుతుంది. ఇక మాతో పాటు మాతో వచ్చిన తోకలు ఉంటారు కదా పిల్లలు, ఇక పిల్లల్ని పట్టుకొని వచ్చిన వాళ్ళకైతే చుక్కలు కనిపించాయి. అటు పిల్లలకి ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది. ఇక భోజనాల దగ్గర అయితే చాలా క్రౌడ్ ఉంది, చూసారు కదా లైన్ ఎంత పెద్ద లైన్ ఉందో. ఇక అలా తినేసిన తర్వాత ఐస్ క్రీమ్స్ పట్టుకొని ఇక కిందికి వచ్చేసి అలా కూర్చున్నాము. ఇక మళ్ళీ అలా ఖాళీగా కూర్చుంటామా, ఇక మళ్ళీ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే నేను వీడియో తీస్తున్నాను, ఒకరికొకరు ముద్దు పెట్టేసుకుంటున్నారు. ఇక అలా ఫ్రెండ్స్ తో కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్, గాసిప్స్, ఇంకా ముచ్చట్లు, కబుర్లు, మెమోరీస్ అన్ని గుర్తు చేసి అలా టైం స్పెండ్ చేసాము. ఇక నేనైతే వైటీ షార్ట్స్ కోసం కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను.
ఇక్కడ మేమైతే ఒక ఫన్నీ వీడియో రీక్రియేట్ చేద్దామని చెప్పేసి డైలాగ్స్ అయితే చెప్పుకుంటున్నాము. మధ్యలో మా క్లాస్మేట్ అనిల్ వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఉన్నప్పుడు కోతి పనులన్నీ ఇంకా మర్చిపోలేదు అనుకుంటా. మేము ప్లాన్ చేసిన వీడియోని అయితే మీరు కూడా చూసేయండి. ఇక నేనైతే ఒక చిన్న షాపింగ్ క్లిప్ పెట్టాను కదా, ఈ ఐటమ్స్ అన్ని తీసుకోవడానికి నేను మా హస్బెండ్ అయితే షాపింగ్ అయితే చేసాము. అసలు హల్దీకి కూడా వెళ్దాం అనుకున్నాను, కాకపోతే మాకు షాపింగ్ చేసేసరికి టైం అయితే అయిపోయింది. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరిలో మా క్లాస్మేట్ ఎవరంటే అబ్బాయి, పెళ్లి కొడుకు మా క్లాస్మేట్. అందులోనూ మా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ కి ఈ మాత్రం ఫన్ చేయకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము. ఇలా ఫన్ క్రియేట్ చేయమని చెప్పేసి ఐడియా ఇచ్చిందే మా హస్బెండ్. దగ్గరుండి మరి ఏ ఐటమ్ తీసుకుంటే బాగుంటుందో అని చెప్పి సెలెక్ట్ చేసిందంతా మా హస్బెండే. అందులోనూ వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత యూజ్ అవ్వాలని చెప్పేసి యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇక అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఫైనల్ గా డిన్నర్ సెట్ కూడా ఇచ్చేసాము. ఈ గిఫ్ట్స్ అన్నిటి కోసం మా ఫ్రెండ్స్ అందరూ మనీ కలెక్ట్ చేసుకొని గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము. నేను నా పర్సనల్ గా నేను కూడా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాను. పెద్ద ఫ్రేమ్ అయితే ఉంది కదా, ఆ ఫ్రేమ్ అయితే నేను ఇచ్చాను. ఇక అలా స్టేజ్ మీద ఫొటోస్ దిగిన తర్వాత ఇక మా ఫ్రెండ్స్ అందరూ రీల్స్ అయితే చేసుకుంటున్నాము. ఇక మాకు వీడియో తీసేది మాత్రం మా క్లాస్మేట్ సాగర్. తనైతే ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా వీడియోగ్రాఫర్. తనకైతే స్టూడియో ఉంది. ఇక తనైతేనే పర్ఫెక్ట్ గా వీడియో తీయగలడని చెప్పేసి ఇక తనకైతే ఈ పని అయితే అప్పచెప్పాము. ఇక అనుకున్నంత హైప్ గా వీడియోస్ అయితే రాలేదు, కానీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా అయితే వీడియోస్ అయితే వచ్చాయి. ఇక గ్యాంగ్ అందరం ఉన్నామంటే ఒకరి తర్వాత ఒకరు మిస్టేక్ చేస్తూనే ఉన్నాము. అలా చాలా టేక్స్ అయ్యాయి, కానీ చాలా ఓపికగా వీడియోస్ అన్ని అయితే తీసాడు. ఇక ఇక్కడ కనిపిస్తున్న ఫ్రెండ్ నేమ్ అయితే జమీల్. చాలా ఇన్నోసెంట్ పర్సన్. నన్నైతే ఓన్ సిస్టర్ లో ట్రీట్ చేస్తాడు. సో నా అనుకునే వాళ్ళను మీకు కూడా పరిచయం చేశాను. ఇక ఫైనల్ గా అందరం వెళ్లే ముందు అయితే ఇలా హక్స్ అయితే ఇచ్చుకున్నాము. ఇక అందరం వీడుకోలు చెప్పుకునే టైం అయితే వచ్చేసింది. మా క్లాస్మేట్ రాజ్ కుమార్ పెళ్ళేమో కానీ మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక అందరికైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇక ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక మా అల్లుడికి అయితే లాట్స్ ఆఫ్ లవ్ ఇంకా చాలా కిసెస్ ఇచ్చి ఇక స్టార్ట్ అయితే అయ్యాము. పాపం వాడైతే మేము వెళ్తున్నామని చెప్పి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచాడు. ఎన్ని ముద్దులు అంటే అన్ని ముద్దులు పెడతాడు అత్తకు భయపడి. వీని పేరు పండుగాడని పెట్టుకున్నాం, కానీ నిజంగా పండులానే ఉంటాడు ముద్దుగా. ఇక వచ్చిన పని అయిపోయింది కదా, ఇక ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఇక మా హస్బెండ్ కి అయితే ఆఫీస్ టైం కల్లా మేము హైదరాబాద్ లో ఉండాలి. ఇక యశ్గాడు అయితే చాలా ఫీల్ అవుతున్నాడు లక్కీగాని వదిలిపెట్టి రాలేక. పొట్టోళ్ళు ఇద్దరు ఇంత లేరు గానీ ఎంతో లవ్ చేసుకుంటారు. ఇక మేము ఫైనల్ గా ఉప్పలకైతే వచ్చేసాము. క్యాబ్ కోసం వెయిటింగ్. సరే, కానీ మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.